శ్రీమద్భగవద్గీత అధ్యాయం 5 సన్యాసయోగం. మనస్సును వదిలే త్యాగమే అసలైన సన్యాసము. అర్జున, సన్యాసం అనగా బాహ్య త్యాగం కాదు, అది అంతరంగా కలిగే శాంతి. ఇది గమనించు. సన్యాసి ధనాన్ని, ఆస్తిని, ఆయుధాలను వదిలి అడవిలోకి వెళతాడు. కాని వదిలేది ఆ వస్తువులు కాదు, అతని మమకారం. నిజమైన త్యాగి ప్రపంచం నుండి పారిపోవడం కాదు, అది మోహం, దేహాభిమానాన్ని వదలడమే సన్యాసం. ఒక సాధువు ఒంటరిగా మౌనంగా గుహలో ధ్యానం చేస్తాడు. అతని అంతరంగ ప్రపంచమే నిజమైన శాంతి నిలయం. కర్మను వదిలితే మనసు కలుషితం కావచ్చు, కాని కర్మతో కూడిన త్యాగం, అది సన్యాసంలో ఉన్న మహత్తైన మార్గం. అర్జునుడు అడుగుతాడు, ఓ యుద్ధ భూమిని వదిలి అడవిలోకి వెళ్లడం మంచిదా? కృష్ణుడు నవ్వుతాడు, సత్యం అంత సులభం కాదు. ఓ అర్జున, కర్మ మార్గము, సన్యాస మార్గము రెండూ మోక్షానికి దారులు. అసలైన గమ్యం ఒక్కటే, ఓ పరమాత్మ సందర్శన. కర్మయోగి గృహస్థుడైనా, సన్యాసి యోగి అయినా ఇద్దరూ ఒకటే లక్ష్యాన్ని చేరతారు. తేడా కేవలం మార్గంలోనే ఉంటుంది. క్రియల మధ్య జీవించినా, కర్మలో లిప్తం కాకుండా జీవించగలిగినవాడే సన్యాసి. అటువంటి స్థితినే పరమమైన స్థితి అంటారు. ఒక సాధువు నిస్వార్థంగా ప్రజలకు అన్నం పెట్టుకుంటూ తన కర్మ ద్వారా పరమాత్మను సేవిస్తున్నాడు. గాలులేని స్థలంలో మంట వెలుగుతున్నట్లుగా వాసనల మాయకు అతీతుడైన వాడిలో అంతరాంతరంగా శాంతి వెలుగుతుంది. రాజా జనకుడు రాజధర్మాన్ని నిస్వార్థంగా నిర్వహిస్తూ త్యాగం యొక్క మాధుర్యాన్ని ప్రపంచానికి చూపాడు. బాహ్యంగా వ్యాపారాలలో ఉండి అంతరంగా శాంతిని సాధించగలిగినవాడే సత్యమైన సన్యాసి. కృష్ణుడు చెబుతాడు, మనస్సు, అహంకారం మన మార్గంలో అడ్డంకులు. వీటిని జయించాల్సిన అవసరముంది. వేగంగా వీస్తున్న గాలుల్లోనూ స్థిరంగా నిలిచిన యోగ, ఇతడే జ్ఞానము, సన్యాసము కలిపిన రూపం. ఇదిగో చూడి అర్జున, ఒక చేతిలో కమల పుష్పం, మరో చేతిలో ధనుస్సు. రెండు మార్గాలు, ఒకే ధ్యేయం. చీకటి నీటిలో నుంచి వికసించే కమలం వంటి జీవితమివ్వాలి ఓ ప్రపంచంలో ఉంటూ. అంతరంగంగా పవిత్రతను నిలుపుకోవాలి. ఒక మట్టికుండలివాడు తన పనిమీద ధ్యానం పెడుతూ త్యాగాన్ని సాధిస్తున్నాడు. ఇది కర్మలో త్యాగం. జ్ఞానం అనే వెలుగు మనలో దీపంలా వెలుగుతుంది. అది మమకారాన్ని దూరం చేస్తుంది, అంతరంగ సన్యాసాన్ని ఇస్తుంది. పరిస్థితులు బహిరంగ అల్లకల్లోలంగా ఉన్నా లోపల ఆ సన్యాసికి శాంతియుత ఆనందమే కనిపిస్తుంది. అర్జునుడు అడుగుతాడు, సన్యాసం అంటే కర్మను వదిలిపెట్టడమా? కృష్ణుడు ప్రశాంతంగా సమాధానం చెబుతాడు, సన్యాసం అంటే బాహ్య త్యాగం కాదు, హృదయంలో ఉన్న మమకారాన్ని వదలడం. ఇది మనస్సు మార్పే. చిరుతడిన నేలపై పాదరక్షలు లేకుండా నడుస్తూ దున్హకించని యోగ, అతనిలోని శక్తి అంతరంగంలో ఉంటుంది. నీటిలో తడవని తామర ఆకులా కర్మ చేస్తున్నా దానికి అంటకుండా జీవించగలిగినవాడే నిజమైన కర్మయోగ. ఒక గ్రామ మహిళ పూజాభావనతో ఇంటి పనులు చేస్తూ తన కర్మను కూడా యాగంగా మారుస్తుంది. తమస్సులో ఉన్న మనస్సులో జ్ఞానజ్వాల వెలుగుతుంది. అది అహంకారాన్ని, భయాన్ని, ఆశను దహిస్తుంది. కృష్ణుడు చూపిస్తాడు దివ్యుల లోకంలో సంచరించే సన్యాసుల రూపాలు. అవిజ్ఞాన మార్గంలో నడిచిన వారి కీర్తులు. విజయం, అపజయం రెండింటినీ ఒకేలా చూసే వ్యక్తి, అతని మనస్సు సుస్థిరంగా ఉంటుంది. అతడే సన్యాసి. కృష్ణుడు అడవిలో బాసురి వాయిస్తున్నాడు. పశుపక్షులు చుట్టూ సంతోషంగా ఉన్నాయి. ఇది ప్రకృతితో సమన్వయం. ఒక గురువు ఆశ లేకుండా విద్యను పంచుతున్నాడు. అతని మాటల్లో జ్ఞానం, త్యాగంలో భక్తి. ఒక క్షణానికి కృష్ణుడి విశ్వరూపం అర్జునునికి దర్శనమిస్తుంది. ఆ ప్రకాశంలో యావత్ విశ్వమున్నది. ఒక యోగి తన హృదయంలో వెలుగుతో ధ్యానం చేస్తున్నాడు. ఆ లోతైన శాంతి వెలుగునే అతడి త్యాగం. భూమిపై ఒక సువర్ణ మార్గం. అందులో యోధులు, సన్యాసులు, రైతులు నడుస్తున్నారు. వారందరూ మోక్ష మార్గంలో ఉన్నారు. అర్జునుడు కృష్ణునికి నమస్కరిస్తూ, దయచేసి నాకు స్పష్టత ఇవ్వుము ప్రభో అని కోరుతున్నాడు. కృష్ణుడు తన చేతిని అర్జునుని తలపై ఉంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆ వెలుగుతో అర్జునుడు దీపంలా వెలుగుతున్నాడు. రథం తిరిగే యుద్ధానికి సిద్ధమవుతుంది. అర్జునుడిలో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. దివ్య జ్యోతి చుట్టూ వెలుగుతోంది. కృష్ణుడు అర్జునుడితో రథాన్ని నెమ్మదిగా నడుపుతున్నాడు. శాంతి, ధైర్యం, నిశ్చలత, వీటే ఇప్పుడు వారి మార్గం. అర్జునుడి పరివర్తన చూసి కృష్ణుడు సంతోషంగా చిరునవ్వు చిందిస్తున్నాడు.
ఈ మార్పే గీతా ఉపదేశ ఫలితము. కర్మలో లిప్తమవకుండా కర్మ చేయడమే సన్యాసం. శ్రీకృష్ణుడు